స్త్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముగింపు వేడుకను భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మహిళా అభివృద్ధితోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని, భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్లో 33% మహిళలకు రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించి దేశ మహిళలకు రాజకీయ అవకాశాలను పెంచారని, గత వారం రోజులుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న చెరుకువాడ రంగసాయిని అభినందించారు. టీడీపీ డ్వాక్రా అంగన్వాడీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు ఆస్తిలో సమాన వాటా కేటాయించి పురుషులతో పాటు మహిళలను రాజకీయాల్లో రాణించేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సిరిగిరెడ్డి రాజలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి మహిళా సాధికారతకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని, పథకాలను ప్రతి మహిళా అభివృద్ధి సంక్షేమం కొరకు ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకోవాలని తెలియజేశారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ఉపాధ్యాయునులు కె శిరీష, కె విజయ, హరిప్రియ, అరుణ, గాయత్రి, సరిత, అంతర్జాతీయ నృత్య కళాకారిణి భానుశ్రీ వివిధ క్రీడల్లో రాణించి జాతీయ పథకాలు పొందిన క్రీడాకారులను తోట సీతారామలక్ష్మి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అవార్డులు సాధించిన కరాటే ట్రైనర్ సుభాన్, ఎన్డీఏ కూటమి నాయకులు ఇందుకూరి రామలింగరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, మాదాసు కనకదుర్గ, సయ్యద్ నసీమా బేగం, ఎండి షబీనా, గంధం రాధ, కల్పన, శ్యామల, గూడూరి సుబ్బారావు, నేదునూరి గంగాధర్ తిలక్, కోళ్ల నాగబాబు, నీలాతి రమేష్, కొండ్రు శ్రీనివాస్, యలమంచలి శ్రీనివాస్, ఐఏఎస్ యాదవ్, వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయునులు, విద్యార్థినులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సంఘ సంస్కర్తగా మన రంగసాయి గారు నిన్నటి నుంచి కూడా నేను ఈరోజు ఊళ్ళో ఉన్నాను అన్నప్పటికీ కూడా ఆయన ఎందుకంటే నేను చేరుకున్నప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా దగ్గరుండి ప్రోగ్రామ్ చేయించడం, ఏదైనా సరే ఎంకరేజ్మెంట్గా ఉండటం మనకు అందరికీ తెలుసు. ఈ రోజున కూడా మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మదిరా పాఠశాల స్కూల్లో పిల్లలందరికీ సేవలు అందించేవాళ్ళు. దాదాపు నాకు తెలిసి 20 సంవత్సరాల సర్వీస్ వీళ్ళందరికీ ఉంది. 15-20 సంవత్సరాల క్రితం కూడా నేను ఈ స్కూల్కి చేరికలకే వెళ్ళాను. అక్కడ చేసిన టీచర్స్ అంతా ఇక్కడ ఉన్నారు. పిల్లల స్టూడెంట్స్ మారచ్చు కానీ టీచర్స్ మట్టుకి చాలా అంకిత భావంతో ఇక్కడ పనిచేస్తున్నారని దీన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మన ఏఎన్ఆర్ కాలేజీ స్కూల్లో చేసే, ఇంజనీరింగ్లో చేసే ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ముఖ్యంగా పిల్లలు చైతన్య కావచ్చు, అలాగే భారత విద్యాభవన్ కావచ్చు, చాలా మంది ఆదిత్య స్కూల్ నుంచి కూడా కరాటే కానీ రైఫిల్స్లో కానీ జాతీయ స్థాయిలో వచ్చిన అమ్మాయిలంతా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలే. అంటే దీన్ని బట్టి ఈ రోజున
ఇక్కడ మగవాళ్ళు ఏమీ ఇష్టపడకండి, మగవాళ్ళ కంటే ప్రతి ఒక్కరు మహిళలే ఇప్పుడు ముందంజలో ఉన్నారు దేనికి తీసుకుపోని విధంగా. ఒక్కొక్కసారి మగాళ్ళదే మా రాజ్యం అనుకునే పరిస్థితిలో ఒకప్పుడు ఉంది. కానీ ఈ రోజున మహిళలు అందరూ కూడా చాలా చక్కగా చదువుకుని రాజకీయాల్లో కావచ్చు, అలాగే బిజినెస్లో కావచ్చు, ప్రతి దాంట్లో మేము ఉన్నాం అనేసి అందరూ కూడా చాలా దాదాపుగా అందరూ కూడా చాలా చక్కగా ఇవాళ సంఘ సేవ చేయడం కానీ, అలాగే దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వాళ్ళ ఉపయోగపడే విధంగా ఈ రోజున యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి మహిళ కూడా ఈ రోజున ఒక మంచి భావంతో పనిచేయడం అనేది చాలా చాలా సంతోషం. ముఖ్యంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే మహిళలకు ఆస్తి అప్పవటం జరిగింది. అలాగే ప్రతి దాని రాజకీయాల్లో రావడం కూడా అప్పుడే ప్రారంభమైంది. ఇప్పుడు ప్రతి మహిళ కూడా రాజకీయాల్లో ఉన్నారు, బిజినెస్ చేస్తున్నారు. ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి మహిళ ఉపయోగపడుతుంది. ఇప్పుడు పార్లమెంట్లో కూడా రేపు రాబో కాలంలో 33% ఎంపీలుగా వాళ్ళకి అవకాశం కూడా ఉంది. 50% ఇక్కడ లోకల్ రాజకీయాల్లో కూడా మహిళలకి ప్రాధాన్యత ఉంది. అంటే దీన్ని బట్టి 2% లేడీస్, 1% మగవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే నేను చైర్మన్ గా చేసినప్పుడే చాలా మంది ఎక్కువ లేడీస్ ఉండేవారు, అప్పటికి 1/3 ఉండేవారు. ఇప్పుడు అది ఇంకా సంఖ్య పెరుగుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మహిళలు చాలా చక్కగా ఆలోచించి కుటుంబంలో ఎలా ఉంటారో అలాగే బయట రాజకీయాలు కావచ్చు, ఒక బిజినెస్ లో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు చేస్తారనేది మనందరికీ తెలుసు. మా డైనమిక్ లేడీ మరి పాలిట్ బ్యూరో సభ్యురాలు, రాజ్యసభ మాజీ సభ్యురాలైనటువంటి మా మేడం గారు తోట సీతారామ లక్ష్మి గారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇక అందరికీ కూడా మహిళా సాధికారతతో ముందుకు వెళ్ళాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక ప్రముఖ సంఘ సంస్కర్త, ఎన్నో సేవల్ని ముందుకు తీసుకెళ్తూ మానవ సేవే మానవ సేవ అంటూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు రంగసాయి గారి ఆధ్వర్యంలో ఆడపిల్లలు మాకేమీ హద్దు లేదు, ఆకాశమే మాకు హద్దు అంటూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ చిన్నారులు వాళ్ళు సాధించిన విజయాలు చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. వారి భవిష్యత్తులో మరిన్ని ముందుకు వెళ్ళి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వాళ్ళ అమ్మానానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి మన ఏరియాకి కూడా మంచి మన ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ చేయడానికి ఎంతో కష్టపడుతున్నారు. మరి అందరూ కూడా వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. 10 సంవత్సరాలు మరొక మహిళ జిల్లా పార్టీకి అధికారం చేసిందంటే అది ఆషామాషి కాదు. అలాగే ఆవిడ ఎన్నో బాధ్యతలు నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, పార్లమెంట్ నియోజకవర్గానికి కానీ, పార్లమెంట్ సభ్యురాలుగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఇవాళ అంతర్జాతీయ మహిళలకు ఎవరికి తీసుకోలే విధంగా ఎంతో కృషి చేశారు. ఆవిడ మన భీమవరం సభ్యురాలు అవడం మన అందరికీ గర్వకారణం. మహిళలు కూడా ఏది సాధించలేదనే దానికి ఇదే నిదర్శనం. భీమవరం పట్టణంలో మటుకి 15 రోజుల నుంచి ప్రతి చోట కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భీమవరం స్వాతంత్రోద్యమంలో కూడా మహోజ్జల చరిత్ర ఉన్నటువంటి భీమవరం, దాంట్లో మహిళలు చాలా ముఖ్యంగా ఇక్కడ వీరోచిత పాత్ర వహించి స్వాతంత్రోద్యమంలో పేరు తెచ్చుకున్న గడ్డమంది. రెండో భాగంగా పేరు చెందిన భాగం మహిళలే తెలియజేస్తున్నారు. అటువంటి మహిళా విభాగంలో మన భీమవరంలో ఇక్కడ తోట సీతారామకృష్ణ గారు, అలాగే మెరగా నారాయణమ్మ గారు, వీరు చైర్మన్గా, ఈ మహిళల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ చేసిన సీతారామకృష్ణ గారు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికవటం అనేది మనందరికీ చాలా గర్వకారణం. కొన్ని చాలామంది మనం ఎవరిని అనగానే పదవి వచ్చిందని మాట్లాడరు. జనంగా మనకి ఏం కావాలని తెలుసుకుని ఆవిడ రాజ్యసభలో చెప్పి చర్చించి మనకు కావాల్సిన తెచ్చినటువంటి విదూషమని సీతారామకృష్ణ గారు. మరి నారాయణమ్మ గారు వీళ్ళందరూ చైర్మన్గా ఇప్పుడు సక్సెస్ఫుల్ కార్యక్రమాలు చేశారు. ఇవాళ మహిళా దినోత్సవం సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తే రైఫిల్ షూటింగ్, కరాటేలో జాతీయ స్థాయిలో వచ్చారు పిల్లలు, మన భీమవరం పిల్లలని. వాళ్ళకి 9 మెడల్స్ ఇస్తున్నారు. బాలికలు కూడా